స్టేక్ హోల్డర్స్ పబ్లిక్. ఒక ఇంటికి పోతే సరిపోతుంది కదా, ఒక ఇంటికి పోతే ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్య మానవుని అడిగితే చెప్తారు ప్రోగ్రెస్ ఉందా లేదా అని. ఇంత రిపోర్టు ఇన్ని పేపర్లు అవసరం అండి. ఒక ఇంటికి పోతే ఒక గృహిణి చెప్తుంది, ఒక ఇంటికి పోతే ఇంటి పెద్ద చెప్తాడు, ఒక బస్ స్టాండ్కి పోతే చెప్తారు, రైల్వే స్టేషన్కి పోతే చెప్తారు ప్రోగ్రెస్ ఉందా లేదా 2 సంవత్సరాలని. ఇప్పుడు అంతెందుకండి, మనం ఒక వ్యవసాయదారుని దగ్గరికి పోదాం. ఈ 2 సంవత్సరాల్లో మీ జీవన విధానంలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఒకవేళ మార్పు అంటే వచ్చింటే మంచిదేమన్నా వచ్చిందా? ఒక్కనన్నాగండి. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యవసాయదారుని దగ్గర, ఒక రైతు దగ్గర పోయి, అయ్యా నీ పంటకు మంచి ధర ఉందా అంటే లేదు అంటారు. నీకు ఇన్సూరెన్సు ప్రభుత్వం కడుతుందంటే లేదు అంటారు. నీకు మద్దతు ధర అనేది అమలు పరుస్తున్నారంటే లేదు అంటారు. మీకు ఇన్పుట్ సబ్సిడీ ఏమన్నా వచ్చిందంటే లేదు అంటారు. మీ పరిస్థితి ఎట్లుంది అంటే చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాం సార్, మమ్మల్ని ఎవరు కాపాడాలో మాకే అర్థం కావడం లేదు అంటారు అన్నమాట. ఒక మహిళ దగ్గరికి పోయి మీకు ఈ 2 సంవత్సరాల్లో ఏమైనా మార్పు ఉందా అంటే దిగులు ముఖం పెట్టుకొని ఉంటారన్నమాట. ఎందుకంటే మీ జీవన విధానంలో కానీ మీ ఆదాయ మార్గాల్లో కానీ ఏమన్నా ఉందంటే లేదు అంటారు. ఇంతకు ముందే వచ్చినారు కదమ్మా, వచ్చి నీకు 15 నీకు 15 నీకు 15 అని ఇంటింటికి తిరిగిపోయింది కదా, 15 ఏమన్నా వచ్చిందంటే లేదు అంటారు. 50 సంవత్సరాలకే పెన్షన్ వస్తుందని చెప్పినారు కదమ్మా అంటే లేదు అంటారు. సిలిండర్లు ఇస్తున్నారమ్మంటే అరా కొర ఒకటి అంటారు. అమ్మఒడి ఇస్తున్నారంటే ఏదో ఇద్దరికి వస్తే ఒకరికి రానట్లు అంటారు. ఇంకా ఏ విధంగా వాళ్ళు మరి పురోగతి ఉన్నట్లు? పోనీ నిత్యావసర వస్తువులు ఏమన్నా తగ్గినాయంటే లేదు పెరిగినాయి అంటున్నారు. ఆదాయం ఏమన్నా మీకు పెరిగిందంటే లేదు తగ్గింది అంటున్నారు. పోనీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు చేయూత ఆసరా వచ్చేటివి కదమ్మా అంటే ఏమి లేవు అంటారు. సో ఏ విధంగా పురోగతి ఉన్నట్లు అని. ఒక కార్మికుని దగ్గరికి పోయి నీ జీవన విధానంలో ఏమైనా మార్పు ఉందంటే లేదు అంటాడు. నీకు ఆదాయ మార్గాలు పెరిగినాయంటే లేదు అంటాడు. నీకు నిత్యావసర వస్తువులు అంటే పెరిగినాయి అంటాడు. సో ఏ విధంగా ప్రోగ్రెస్ ఉన్నట్లు? ఒక యువకుని దగ్గరికి పోయి నీకేమన్నా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటే లేదు అంటాడు. పోనీ నిరుద్యోగ భృతి వస్తుందా అంటే లేదు అంటారు. మళ్ళీ ఏమొస్తుందంటే అడ్వర్టైజ్మెంటు అంటారు. అడ్వర్టైజ్మెంట్. ఒక పిల్లవాని దగ్గరికి పోయి, ఎవరి దగ్గరికన్నా పోయి, ఒక బడికి పోయే పిల్లవానికి మీకేమన్నా మార్పు ఉందంటే లేదు అంటారు. బళ్ళు ఎప్పుడు బాగున్నాయంటే 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాడు నేడు ఉన్నది, ఇప్పుడు ఏం లేదు అంటారు. అప్పుడు మాది ఖచ్చితంగా బళ్ళు విద్య అనేది ప్రభుత్వము అమలుపరచడం లేదు అని అంటారు. మళ్ళీ ఏ విధంగా అని ఎవరైనా అనారోగ్యంతో బాధపడి ఒకవేళ ఆసుపత్రికి పోతే ట్రీట్మెంట్ బాగా జరుగుతుందా, మీకు చికిత్స పొందుతుందా అంటే లేదు అంటారు. ఎందుకంటే నెట్వర్క్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అమలు పరచడం లేదు. ఎందుకు అనంటే బిల్లులు పెండింగు అంటారు. సో ఏ విధంగా మార్పు వచ్చిందని మీకు ప్రధానంగా ఒక రైతు జీవనంలో మార్పు లేదు తగ్గింది, ఒక మహిళ జీవనంలో మార్పు లేదు తగ్గింది, ఒక కార్మికుని జీవితంలో మార్పు లేదు తగ్గింది, ఒక స్కూల్కి పోయే బడికి పోయే పిల్లవాడిని జీవితంలో తగ్గింది. ఇక్కడ కొన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా వాళ్ళు కాసుకొని ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులంతా. వాళ్ళ జీవన విధానంలో ఎంత మార్పు అనేది వాళ్ళకు కూడా తెలుసు. ఒక్క రంగం మాకు చెప్పండి, ఒక్క రంగంలో ఎక్కడైనా కానీ మీకు ధరలు తగ్గినాయని కానీ ఒక్క రంగంలో ఆదాయం పెరిగిందని ఒక్కటి చెప్పండి. అప్పుడు ఇంత లవ్ పుస్తకం అవసరమే లేదండి. సింపుల్గా ఒక మనిషిని అడిగితే అయిపోతుంది అన్నమాట. అసలు